నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హాయ్ అందరికి. సో జాను లిరి గురించి మనం కాసేపు డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు జాను లిరి న్యూస్ పరంగా మాట్లాడుకునే ఒక ఆడపిల్లనా, అసలు ఇవాళ ఎందుకు సోషల్ మీడియా అంతా ఇంత చర్చ జరుగుతుంది అనే దాని గురించి మనం కాసేపు డిస్కస్ చేద్దాం. సో వాస్తవానికి ఒక 4 days బ్యాక్ మన ఛానల్లో, మన మహానగర్ ఛానల్లో ఒక చిన్న వీడియో చేసాం. అదేంటంటే యాంకర్ మధురెడ్డి అండ్ నేను కలిసి ఒక చిన్న విశ్లేషణ లాగా చేసాం అనమాట. ఏంటంటే ఆ దేవగన్ అయితే ఒక ఇన్స్టాలో పోస్ట్ చేశాడో ఆ పిక్ గురించి, కింద వచ్చిన కామెంట్స్ గురించి. సో మనం యాక్చువల్గా ఎవరిని కించపరచాలని ఉద్దేశం చేయలేదు, అండ్ ఇంకోటి ఎవరిని నొప్పించడానికి కూడా చేయలేదు. సో వాస్తవానికి ఏంటంటే ఆ పోస్ట్ పెట్టారు, అండ్ కింద వచ్చిన కామెంట్స్ చూస్తూ కింద వచ్చిన కామెంట్స్ అన్ని నెగిటివ్ గా వస్తే దాన్ని మనం కొంచెం పాజిటివ్ చేసే క్రమంలో మనం ఆవిడ గురించి మాట్లాడాం. జాను 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 ఏముంది ఇందులో? అంత వల్గారిటీ ఏముంది? ఈ రోజు అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేసింది అంటే అమ్మాయిని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఎవరైనా సరే అబ్బాయికి అమ్మాయికి లేని ప్రాబ్లము అబ్బాయిని క్రాస్ చేసి మరి మీరు ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? పర్సనల్ విషయాన్ని కానీ మనం ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. అసలు ఆవిడ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్న తన పర్సనల్ థింగ్స్ కూడా మనం ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయలేదు, నేను కానీ ఇంకా యాంకర్ మధురెడ్డి కానీ. సో ఇలాంటి టైంలో ఏం జరిగిందంటే ఆవిడకి వచ్చిన కామెంట్స్ అన్ని, అక్క బావ ఎవరు, బావ బాగున్నాడు, పెళ్ళేనా, నెక్స్ట్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నారు, అలాంటివి వచ్చింది. ఆ పిక్ లో ఆవిడ కొంచెం తన హెయిర్ తో తన ఫేస్ ని హైడ్ చేశాడు అనమాట. సో తన అభిమానులకు మరి షాక్ ఇవ్వాలనుకుందో ఏమనుకుందో తెలియదు, కానీ ఆ పిక్ అయితే అప్డేట్ చేశాడు మన దేవగన్ చూసిన తర్వాత చాలా మంది కింద ఉంది ఆ పిక్ లో ఉంది, అక్కే జాను లిరి అక్కే మాకు తెలుసు, ఎప్పుడు పెడుతున్నారు పప్పు అనాలంటూ కూడా చాలా మంది కామెంట్ చేశారు. సో మనం చేసిన డిస్కషన్లో ఏంటంటే ఆవిడకి పాజిటివ్గా చేసాం. యాక్చువల్గా ఎలా అంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది, తన భర్త ఇద్దరికి పడలేదు, లేకపోతే వీళ్ళు పోయారు పక్కన పెడితే ఎవరో ఒకళ్ళు అక్కడ ఒంటరిగా ఉంటున్నారు. సో పిల్లలు ఉన్నారు, అండ్ ఆవిడ పడే ఇబ్బందులు కెరీర్ కోసం చాలా మంది తెలుసు. సో రీసెంట్ గానే డి సెలబ్రిటీ కూడా విన్ అయింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శేఖర్ మాస్టర్ తో కొన్ని అది జాను 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 అన్నాడు అని చెప్పి అక్కడ కూడా కొంచెం రప్చర్ అయింది. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడకి ఆ కెరీర్ పరంగా కొంచెం హెల్ప్ అవుతుందని మనం ఒక వీడియో చేసాం, చాలా పాజిటివ్ గా చేసాం. ఆ వీడియో పెట్టిన తెల్లారే ఆవిడ ఫోన్ చేసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, కాస్త ఎమోషనల్ అయింది అనమాట. ఎలా అంటే, చాలా థ్యాంక్స్ అక్క మా గురించి వీడియో చేసినందుకు, నా కెరీర్ గురించి ఒక మంచి వీడియో చేశారు, చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ రీసెంట్ గా అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రీసెంట్ గా అంటే నిన్న ఆవిడ ఏం చేశారంటే శుక్రవారం పొద్దున్నే ఒక వీడియో రిలీజ్ చేశారు. శుక్రవారం కదా, సో జనవరి గుడికి వెళ్ళింది అనమాట. గుడికి వెళ్ళింది, వచ్చేటప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసింది. సో అది ఆ వీడియో ఏంటంటే, అందరూ బాగానే ఉన్నారు కదా, బాగుంటారులే, మీకేమైంది, మీరు ఇప్పుడు బాగానే ఉంటారు, జనాలు ఏం చేసుకుంటున్నారో, పక్కన వాళ్ళ జీవితాలలో మీరు ఏం చేసుకుంటున్నారో, మీరు అన్ని పోయి కెలుగుతూ ఉంటారు కదా, బాగానే ఉంటారులే అంటూ కూడా ఇటు తన అభిమానుల్ని, ఇంకా ప్రజల్ని, ఇటు మీడియా వాళ్ళని కూడా గట్టిగా కొంచెం ఎమోషనల్ అవ్వకుండా ఆవిడ మాట్లాడిన మాట. బాగున్నారు కదా, అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. సరే, ఆవిడ గురించి అసలు న్యూస్ వేయటం నిజంగా అనవసరం వాస్తవానికి చెప్పాలంటే. సో అంటే కొంతమంది ఎందుకు తనని పాయింట్అవుట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మన ఛానల్ తరపున ఆవిడకి ఏ రోజు కూడా ఆవిడకి మనం నెగిటివ్ గా మనం న్యూస్ వేయలేదు. కానీ ఇలాంటి టైంలో ఆవిడ చచ్చిపోతా, లేకపోతే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మీకు ఎటువంటి న్యూస్లు లేవా అంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా నువ్వంత సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నప్పుడు నీకు వచ్చే కామెంట్స్ కూడా కింద నెగిటివ్ గానే వస్తాయి, ఎందుకంటే నువ్వు చాలా సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావు. యాక్చువల్గా చెప్పాలంటే అందరూ బాగున్నారులే, బాగుంటారుగా, పక్కన వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత చాలా మందికి ఉంటుంది అని చాలా అంటే తక్కువ చేసి మాట్లాడుతుంది జనాల్ని. అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూ కావచ్చు, ఇప్పుడు నిన్న నువ్వు ఏడ్చి మొరపెట్టుకున్న ఒక 10 నిమిషాల డ్యూరేషన్ గల వీడియోని అన్ని ఛానల్స్ ఇవాళ లైవ్ పెట్టాయి. ఒక్కసారి ఆ లైవ్ లోకి వెళ్ళి కింద కామెంట్స్ చూసుకో. 80% నీకు నెగిటివ్ గా వస్తే 20% మాత్రమే నీకు పాజిటివ్ గా ఉంటాయి. చేసుకుంటే చేసుకునివ్వండి పెళ్లి, ఏమైంది ఇప్పుడు తప్పేంటి అనేది. సో వాస్తవానికి ఇప్పుడు ఫైనల్ గా అంటే
ఒక మనిషి గురించి మనం న్యూస్ వేస్తున్నాం అంటే పిచ్చి పిచ్చిగా మనం అయితే న్యూస్లు వేయం. సో ఆవిడ గురించి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒక రీజన్ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఆ రోజున వాంటెడ్ గా చేసిన వీడియో కాదు అది. సో ఆ రోజున ఆ పిక్ చూడటం తర్వాత ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ గురించే నేను మాట్లాడాను తప్ప, అంటే ఆ పిల్లకి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లడు ఉన్నాడు, సో కెరీర్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతుంది, ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు మరో పెళ్లికి, సో ఈవిడ చేసుకుంటే సమాజం ఏమంటది, 2-3 పెళ్లి చేసుకోవడం ఎంతమంది లేరు, చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయికి పాజిటివ్ అయ్యేలా వీడియో చేసాం తప్ప ఆవిడ చేసుకోకూడదు, చేసుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది, లేదంటే ఈ టోనీకి ఈ దేవగణ్ అందరూ కొట్టుకుంటారు, అంత రప్చర్ క్రియేట్ అవుద్ది అని మేము అసలు ఎక్కడా చెప్పలేదు. సో ఇప్పుడు ఆవిడ ఏమంటదంటే మీడియా వాళ్ళని కొంచెం ఇదిగా మాట్లాడుతుంది. నేను చచ్చిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మైకులు పెడతారా అంటుంది. నీ దగ్గరికి వచ్చి మైకులు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ప్రొఫెషనల్ గా మాత్రమే ఆ వీడియో చేసాము. ఎలాంటి పిచ్చి మాటలు కానీ, అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ, నీ పర్సనల్ ఇష్యూస్ కానీ ఎక్కడ కూడా మేము ఇంక్లూడ్ చేయలేదు. ఎవరైతే ఇప్పుడు నీ కామెంట్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావో ఆ విషయాన్ని మేము ఒక 4 days బ్యాక్ చెప్పాం. సో అదే జరిగింది తప్ప ఇక్కడ నిన్ను బజారుకు లాగాలనో లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టాలనో అనేది ఇక్కడ థింగ్ కాదు. అండ్ మా పాయింట్ అది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ విషయంలో కూడా ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఛానళ్ళు వాళ్ళ వ్యూస్ కోసమో లేదంటే అసలు అక్కడ అప్డేట్ ఏం లేకుండా రప్చర్ క్రియేట్ చేయడానికో లేదంటే వ్యూస్ పెంచుకోవడానికో థంబ్నెయిల్ కోసమే ఇలాంటి కొన్ని చిన్న వార్తలను హైలైట్ చేయాల్సి వస్తే మీరు మరి చేసిన వదిలేడతారు, లేదంటే ఇంకోళ్ళని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో అక్కడ మెన్షన్ చేయండి. అంతేగాని అక్కడ జానోలిరి గురించి ఆవిడకి పెళ్ళయింది, దాన్ని ఎవడు చేసుకుంటాడు, ఇలాంటి అసలు కామెంట్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఒక ఆడపిల్లని మనం గౌరవించాలి. ఎందుకంటే నేను చాలా కామెంట్స్ చూశాను నా వీడియో కింద, కానీ ఇంకా నా ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ఆ కామెంట్స్ చాలా చండాలంగా పెడుతున్నారు. ఆల్మోస్ట్ నేను అవన్నీ డిలీట్ చేశాను. ఇప్పుడు ఏం లేవు. ఎవరైతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారో అవన్నీ కూడా కామెంట్స్ కూడా నేను డిలీట్ చేయించాను మా టీంతో. సో ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే జనాలకైనా అందరికి కూడా, సో జానోలిరి అనే టాపిక్ ని కాస్త అవాయిడ్ చేయండి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మనకి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నా వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.